మరి చూడండి, యోబు 2వ అధ్యాయం అనుకుంటా. ఇరవై 21 నేను 20 నుంచి. అప్పుడు యోబు లేచి తమ పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు కరిగించుకొని నేల మీద బోర్లపడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిన వచ్చి తిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఈ విషయంలో యోబు గారు ఏ పాపము, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. కొడుకులు పోయిరు, భార్య పట్టుకొని తిట్టింది కదా. భార్య చేసింది 2వ అధ్యాయంలో 6వ వచనం చదివినట్లయితే, ఆరో వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు వరకు నది నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లు పంకు తీసుకొని వీడిదల్లో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించతా కదా. ఒకప్పుడు డబ్బు ఇచ్చిండు అనుభవించినావు, మరి బంగారం ఇచ్చిన అనుభవించినావు, మరి పిల్లలు ఇచ్చిన అనుభవించినావు, ఆస్తులు ఇచ్చిన అనుభవించినావు, గాడిదలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గొడ్లు, గోదలు సమస్తలు ఇచ్చినప్పుడు మంచి బిర్యానీ, చికెన్లు, మటన్లు తిన్నావు, దావతులు చేసుకున్నావు, దేవుడిచ్చిన అనలేదు. అప్పుడు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అనేసి చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. చూడండి, ఆయన ఉన్నప్పుడు ఉట్లాడలేదు, లేనప్పుడు బాధపడలేదు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది జరిగించిండు. ఆయన కుటుంబం అంతా తన సాధీనంలో ఉంచుకున్నాడు. పిల్లల కోసం బలి అర్పించిండు, పిల్లల కోసం ప్రార్థన చేసిండు. మనం నీ కోసం, నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. మనం ఎందుకంటే 24 hours పిల్లలు ఏమంటే ఉండలేం. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పోతారు, దెబ్బలు దాకా ఏదో అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ అగ్ని కంచె వాడాలంటే మన ప్రార్థన ఎంతో అవసరం. పిల్లల కోసం మన ప్రార్థన, మరి ప్రార్థన పూర్వకంగా పిల్లలు కన్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా పిల్లలను పెంచినప్పుడు, ప్రార్థన పూర్వకంగా పిల్లలను మనం ఉంచినప్పుడు వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, దేవుని సన్నిధానంలో ఉంటారు. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె కన్నీరు కారవాలి. చూడండి, పరిస్థితులు బాగలేవు, కొత్త రోగాలు వస్తున్నాయి. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అండ, దేవుని యొక్క దూతలు మనకు లేకుంటే ఎప్పుడు ఏమైపోతామో, ఎప్పుడు మట్టి కొట్టుకుపోతామో మనకు తెలియదు. కాబట్టి కనికర మనసు ఉండాలి, రాతి గుండె తీసేసుకోవాలి, కన్నీరు ఆరవాలని చెప్తున్న దేవుని యొక్క వాక్యం. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమించనీయకము, నీవు రేచి రేయి మొదటి జామున
చూడండి, ఉదయం మొర పెట్టినప్పుడు రాత్రి 11, 12 అవుతుండొచ్చు, రాత్రి కొద్దిగా లేట్ లేచినా పర్లేదు, రాత్రి మరి టయానికి 9 గంటలకు వండుకున్నప్పుడు పొద్దుగా 4 గంటలకు లేచి ప్రార్థన చేయి, 5 గంటలకు లేచి ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి మేము పోయినసారి ప్రార్థన చేసినాం, ప్రభా మా పిల్లల మరి పాప ఫీజు కావాలని ఆయన అంటే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి పిల్లల చదువుల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం ఇస్తాడు, దేవుడు ద్వారం ఇస్తాడు. దేవుడు చూడండి, ప్రభా మాకు సంతానం లేదని ఆయన సంతానం దయచేయనప్పుడు దేవుడు సంతానం దయచేసాడు. చూడండి, మరి ఆ యొక్క అన్న ఏం చేసిందండి, అన్న పిల్లగాని కోసం సమీర్ కోసం ఏం చేసింది, కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. పిల్లలు లేనప్పుడేమో కన్నీరు గారుస్తావు, పిల్లలు వచ్చినంత మళ్ళీ ఎందుకు కన్నీరు గారు? అర్థమైందా అమ్మ? అర్థమైందా? పిల్లలు లేనప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ప్రభా అమ్మగారు అనేది మా ముంగల ఒక చిన్న పాప ఉండేది. చిన్న పాప ఉంటే ప్రభా పాపనన్న దయచేయను ఆయన ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి పిల్లలు పాప వచ్చింది. ఇప్పుడు ఏడుపుందా? లేదు. దేవుడు ఏమంటుండు? ఏడవాలంటుండు. ఎక్కువ ఎవరు ఏడుస్తారంటే పురుషులు ఏడుస్తారు, అయితే స్త్రీలు ఇంకా ఎక్కువ ఏడుస్తారు. ఎందుకంటే స్త్రీలటువంటి మనసు సున్నితమైన మనసు. స్త్రీల మనసు ఎట్లుంటుంది? సున్నితమైన మనసు. ఎందుకంటే రాత్రి గుండా మనలో, ఎందుకంటే మన కఠినత్వం పోవాలి, ఎందుకంటే రోజులు బాగాలేవు. కాబట్టి దేవుడు ఏమంటాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయమును కుమరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఎత్తుము. మూర్ఛలుచున్నారు, చూడుము. చాలు చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల కోసం ప్రాణం చేయమని చెప్తుండు దేవుడు, పిల్లల కోసం విడమని చెప్తుండు దేవుడు, పిల్లల కోసము అంగలార్చమని చెప్తుండు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము మరి దేవుడు అంట ఎంతైనా నమ్మదగిన వాడు అంట. 3వ అధ్యాయము 24వ వచనము, 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, ఎంతైనా నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాదు, కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అంట. ఒక్కసారి నువ్వు కన్నీళ్ళు ఏడిస్తే, ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఒక్కసారి అంగలారిస్తే, ఒక్కసారి నా బతికేంది ప్రభు అంటే రాతి గుండా తీసేసుకొని, చూడండి బాధలు వేదనలు తరుచుకొని దేవుని దగ్గర కన్నీరు కారిస్తే పిల్లల భవిష్యత్తు దేవుడు ఏం చేస్తారంట? కడతారంట. వాక్య సెలవిస్తే ఏమంటాడు దేవుడు? పిల్లల భవిష్యత్తు ఏం చేస్తాడు దేవుడు? కడతాడు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడికి ఏమంటుండు? యెహోవా ఏడల యెహోవా దయాళుడు, తన ఎత్తుకువారి ఎడల వాని దయచూపువాడు, నరులు ఆశ కలిగి మంచిది. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఏంటంటే యవ్వన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. నేను మరి దేవుని కాడంటే వాక్యం చెప్పడమే కాదండి, మరి పరిచర్యలో పాల్గొనవచ్చు, ప్రార్థన చేయొచ్చు, మరి సువార్తలో మరి ఎంకరేజ్ చేయొచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పడమే ఒకటే అది కాదు, చెప్తే మంచిదే, లేని పక్షాన మనం సహకరించడం మంచిది. అయితే చూడండి, యవ్వన కాలంలో నరుడు కాడి మోయుట మంచిది, అది నరునికి దేవుడే మేలంట. దేవుడే దాన్ని ఏం చేసినంట? మోపిండంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మహేశ్వర ప్రాంతంలో 80 ఏళ్ళుండు ఆయన రిటైర్మెంట్ అయ్యిండు. ఇప్పుడు సేవ చేస్తారంట. ఆయన ఇప్పుడు సేవ చేస్తారంట. ఎట్లుందమ్మా? ఎప్పుడు చేస్తారంట సేవ? 80 ఏళ్ళ సేవ చేస్తారంట కదా. ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా. అయితే బైబిల్లో ఏమని తెలుసా? బైబిల్లో ఏముంది? మలాకి 1వ అధ్యాయము, మలాకి 1వ అధ్యాయము
6వ వచనం నుంచి. కుమారుడు కుమారుడు తన తండ్రిని ఘనపరచవలను కదా, దాసుడు తన యజమానుని దాసుడు తన యజమానుని ఘనపరచవలను కదా. నా నావు నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు? నువ్వు అడగగా అడగగా అందరూ నా బలిపీఠం మీద మీరందరూ యెహోవా భోజన బల్లను నీచపరచుట చేతనే కదా గుడ్డి దాన్ని తీసుకొచ్చి బలి అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గలదానైనను అర్పించిన యెడల దోషము కాదా? అట్టి వాటిని ఇచ్చిన యెడల. చూడండి, యవ్వన ప్రాయంలో దేవుడికి ఉపయోగపడాలి. దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనము దేవుడికి ఉపయోగపడాలి. కొన్ని ఆత్మ రక్షించాలి, మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షించాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనుడి భూమి మీద కాదని చెప్తా ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంటే శ్రేష్టమైనది మనం దేవుడికి హృదయము అర్పించాలి. కుంటిదాన్ని గుడ్డిదాన్ని అంటే అపవిత్రంగా పాపంలో ఉండి బూతులతో ఉండి మోపు చూపులతో ఉండి దేవులను బలి అర్పించితే అది నీకు గుడ్డిది కుంటిదానిలాగా ఉంటుంది. అర్థమవుతుంది ఆ వాక్యం? ఇక్కడ ఏమంటుండు? అపవిత్ర హృదయంతో నువ్వు బలి అర్పిస్తే, మరి మోపు చూపులతో బలి అర్పిస్తే, మరి బూతులతో నువ్వు బలి అర్పిస్తే, చెడు సహవాసంతో దొంగతనంతో అక్రమంతో నువ్వు దేవుడు బలిపీఠం కాడికి వచ్చి మందిరంలోకి వచ్చి నువ్వు బలి అర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తాడా? నీ హృదయాన్ని అంగీకరించాడు. అందుకే అంటుండు దేవుడు కదా, గుడ్డిదాన్ని తీసుకొచ్చి గుడ్డిదాన్ని తీసుకొచ్చి మూగదాన్ని తీసుకొచ్చి పనికిమాలని తీసుకొచ్చి నువ్వు మరి చెవిటిలాగా ఉన్నావో గుడ్డిలాగా ఉన్నావో మూగలాగా ఉన్నావో హృదయం ఎరితి ఉన్నదో ఏదో ఒక కొరత ఉన్నదేమో అని చెప్తా ఉన్నాడు దేవుడు. అందుకే అంటాడు, నువ్వు త్రాసులు చూసినప్పుడు నువ్వు తక్కువగా అనిపించినావు అంటాడు దేవుడు. ఇంకేమంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు హృదయమును సరిగ్గా చూసుకోమని చెప్తా ఉంటాడు. కాబట్టి పిల్లల కోసం ఏం చేయాలంటే ఏడవాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇర్మియా 17వ వచనం. ఇర్మియా అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయము 17వ వాక్యము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను లేపుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పుల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనం వలసబోతుమే, సిగ్గునందుతుమే, వారు మన నివాసములు పడగొట్టు వచ్చనే వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొకడు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములు ఎవరు లేకుండా వారి నాశనము చేయుటకాయి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరములో ప్రవేశించుచున్నది అంటా ఉన్నాడు దేవుడు. పిల్లల కోసం ఎందుకు ప్రయాణం చేయాలి? మరణం ఆసన్నమవుతా ఉంది, యాక్సిడెంట్ ఆసన్నమవుతా ఉంది. పిల్లల జీవితంలో మేలు జరుగుతలేదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండలేరు, పిల్లలు మంచి చదువు చదువుతలేరు, పిల్లలు ప్రయోజకులు అయితే లేరు, దొంగలు అవుతా ఉన్నారు, వ్యభిచారులు అవుతా ఉన్నారు, తాగుబోతులు అవుతా ఉన్నారు, చుట్టాలు బిడ్డలు తాగుతూ ఉన్నారు, చెడు సహవాసానికి అలవాటు పడుతూ ఉన్నారు, లవ్లు అది అనేసి కత్తిపోటు మనల్ని కడుపులో ఓడుస్తూ ఉన్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే పిల్లలకు ప్రార్థన నేర్పాలి. మనము ప్రార్థన నేర్వాలి, పిల్లలకు ప్రార్థన నేర్వాలి. మనం వేదనతో రోదనతో ప్రార్థన చేయాలి, పిల్లలు కూడా ప్రార్థన నేర్పాలని చెప్తా ఉంది వాక్యం. కాబట్టి వేదనతోటి రోదనతోటి ప్రభువా అనేసి రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గర అంగలార్చాలనేసి అంది వాక్యం. సుంకర్ ఏం చేసిండు? ఆకాశం వైపు కళ్ళెత్తుటకు శక్తి ఆల్తలేదయా అనేసి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రొమ్ము కొట్టుకుంటూ దేవుడు ఏం చేసిండు? ఆయనకు అంగలార్పు
విద్య నేర్పాలంట పిల్లలకు, అదొక విద్యలాగా నేర్పాలంట. కన్నీటితో ప్రార్థన చేసే మనసు పిల్లలకు నేర్పాలంట, మోకరించే మనసు లేవాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోబు గారిని చూసినాము, కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంది. ఇంకో వ్యక్తిని చూపించి నేను ముగిస్తా. కొర్నేలి అనే వ్యక్తి ఉంటాడు బైబిల్లో. ఆయన కూడా కుటుంబంతో ప్రార్థన కలిగి ఉంటాడు, కుటుంబం అంతటితో ప్రార్థన కలిగి ఉంటాడు, కుటుంబం కోసం ప్రాధాయపడతా ఉంటాడు. పిల్లలు తప్పు చేసేదామనేసి దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడు. విందు దినములు విందు ఆరగిస్తూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారు పిల్లలు, యోబు గారి పిల్లలు. కానీ యోబు గారి పిల్లల కోసం, భార్య కోసం, మనవల కోసం, మనవరాల కోసం, అల్లుల కోసం, మరి బిడ్డల కోసం, కొడుకుల కోసం ఏం చేసిందంట? ఆయన బలి అర్పిస్తూ వచ్చిందంట. కాబట్టి మనం కూడా మన పిల్లల కోసం బలి అర్పించాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకున్నట్లయితే, ఇటాలీ పటాల అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు ఉండెను. ఇటలీ పటాలం అనబడిన శతాధిపతి అంటే ఎవరు చెప్పండి? శతాధిపతి అంటే శతము అంటే 100 మందికి అధిపతి. నాకు తెలుగు కొద్ది కొద్దిగా వస్తుంది, తెలుగు పండితులు చాలా ఉంటుంది ఇక్కడ. 100 మందికి అధిపతి. ఈ అపోస్తుల 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, ఎంతమందికి అంటే ఆయన అధిపతి? 100 మందికి అధిపతి. కొర్నేలి అని భక్తిపరుడొకడు ఉండెను. ప్రిన్సి రబడరా సైన్యం కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను. తన ఇంటి వారందరితో కూడా ఇంటితో కూడా ఏం చేసినట్టు ఆయన ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉండంట. చేస్తూ ఉండు, కన్నీళ్ళు గారుస్తూ ఉండు. 100 మందికి అధిపతి ఆయన. ఆయనకు టైం ఎక్కడ దొరుకుతుంది? 100 మందిని మెయింటైన్ చేయాలి, 100 మందిని భోజనం చూసుకోవాలి, 100 మందికి సూపర్వైజర్ చేయాలి. అయినా కానీ కుటుంబంతో కలిసి ఆయన ఏం చేస్తుండో? ప్రార్థన చేస్తాడు. కుటుంబ ప్రార్థనకు అవకాశం ఇచ్చిండు, పిల్లలకు అవకాశం ఇచ్చిండు. అప్పుడు దేవదూత దిగొచ్చేసింది. ఇదిగో ఇంకేం చేస్తున్నట్టు? ఆయన బాహు దాన ధర్మంలో వేస్తున్నట్ట. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదండి, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ వచ్చి కొర్నేలి అతన్ని పిలుచుట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడొక మనుషులను పంపాకట, దైవజనుడు ఉన్నాడు, అతను విలిపించుకొని నీ ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరినాయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే 5వ వచనం అంటాడు, అప్పుడు నీవు ఏపేక మనుషులను పంపి పేతురును మారిపోయిన గల సీమోనును పిలిపించుకొని అతడు సముద్రపు దగ్గర ఉన్న ఒక చర్మగానిని ఇంట దిగి ఉన్నాడు, నీవు అతను పిలిపించుకొని వాక్యము విను అని చెప్తా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి చక్కగా దేవుడు అక్కడ మాట్లాడండి. కాబట్టి మనం కూడా మన కుటుంబం కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుని పనిలో ఉపయోగపడాలి. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. యోబు దీవించినట్టుగా, కొర్నేలు దీవించినట్టుగా. మరి టైం లేదనిలే యోబు గారు, మరి 1000 మంది పనులు, మరి 1000 మంది గాడిదలు, మరి ఎన్నో మరి పనులు ఉన్నప్పటికీ, కుటుంబం కరకలాడుతున్నప్పటికీ కానీ టైం లేదని లేదు. మరి కొర్నేలు టైం లేదని లేదు, కానీ మనం కూడా టైం లేదనొద్దు. దేవుని సన్నిధిలో గడపాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మరి కీర్తనల గ్రంథము 126, కీర్తనల గ్రంథము 126, కీర్తనలు 126. కన్నీటితో విత్తువారు సంతోషమైన పంట కోస్తారండి. దేవుని యొక్క వాక్యం 126 6వ వచనం, 126 5వ వచనం, 126 5వ వచనం. కన్నీటితో కన్నీళ్ళు విత్తువాడు సంతోష గానంతో పంట కొయ్యుదురు. పిడికిన విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయేవాడు సంతోష గానములు చేయొచ్చు పనులు మోసుకొని. అది సంతోష గానంతో మనం పంటలు కన్నీళ్ళు విత్తినప్పుడు దేవుడు మీదకి చూస్తారంట, మన పంటను ఆశ్రయిస్తారంట, మన కుటుంబాన్ని ఆశ్రయిస్తారు, మన చేతి పని ఆశ్రయిస్తారంట, అన్నీ ఆశ్రయిస్తారంట. కన్నీటితోటి చేయాలంట. ప్రభా ఈ పని చేస్తున్నాను ఆయన,
కన్నీళ్ళు ఇడుస్తున్న ప్రభా నువ్వు సహాయం చేయను ఆయన అంటే శత్రువును అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు అతమారుస్తాడు. శత్రువుల తలంపులు తారుమారు చేస్తాడు. మనకు అనుకూలంగా వాతావరణాన్ని మారుస్తాడంట దేవుడు. మనం కన్నీళ్ళు ఇడిచి ఇక్కడ ప్లాన్ చేసి అక్కడ అడిగేసినప్పుడు దేవుడిని పక్షాన వాద్యము వాడతాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.